నేను ఫ్యాన్ అయినా కూడా నాకు ఒక కౌంటర్ ఒపీనియన్ ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం ఒక వెట్రిమారన్ ఫిల్మ్ కి ఐ హావ్ ఎ కౌంటర్ ఒపీనియన్. సినిమాకి వెళ్ళేది లెక్చర్ వినడానికి కాదు కదా, నువ్వు సినిమాకి వెళ్ళేది ఒక ఎక్స్పీరియన్స్ కోసం, వాట్ ఎవర్ ద పాలిటిక్స్ మే బి. నాకు వెట్రిమారన్ సినిమాల్లో ఎప్పుడు ఏ క్యారెక్టర్ గురించి ఎరుపు రాల. వాట్ డిఫరెన్షియేట్స్ అన్ యాక్టివిస్ట్ టు అన్ ఆర్టిస్ట్? విడుదలై పార్ట్ 1 కూడా నాకు గుడ్ అనిపించింది, కానీ నాకు ఎమోషనల్ కనెక్ట్ లేదు సినిమాతో. యా. నమస్తే మిత్రమా. నమస్తే 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 అందరికి. కాదు శ్రీరామ్, నువ్వు తెలుగులో చూసినావు తమిళ్లో చూసినావు? నేను తమిళ్లో చూసిన వితౌట్ సబ్ టైటిల్స్. ఓకే, మనకు వస్తుంది కాబట్టి ఓకే. నాతో పాటు నా ఫ్రెండ్ వచ్చిండు, వాడికి తమిళ్ రాదు. వాడు ఏందన్నా ఏం నడుస్తుంది, మళ్ళీ డైలాగ్ ఏవి అది సినిమా. యా. ఓకే ఓకే. మీరు? ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయ, నువ్వు ఫ్యాన్ కాబట్టి. నేను ఫ్యాన్ అయినా కూడా నాకు ఒక కౌంటర్ ఒపీనియన్ ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం ఒక వెట్రిమారన్ ఫిల్మ్ కి ఐ హావ్ ఎ కౌంటర్ ఒపీనియన్. సో యునో ఐ వాజ్ రియల్లీ షాక్డ్ అనమాట శ్రీరామ్ పోస్ట్ చూడగానే. ఓ మై గాడ్, హౌ కుడ్ శ్రీరామ్ గివ్ ఏ సంథింగ్ లైక్ దిస్ ఫర్ వెట్రిమారన్ ఫిల్మ్. నేను చూస్తూ నిజమేనా అనుకున్నా. నాకు ఆ వైబ్స్ వస్తున్నాయి మెల్లిమెల్లిగా, యూనో. అంటే వడ చెన్నై తర్వాత మెల్లిగా స్టార్ట్ అయింది నాకు ఆ వైబ్ రావడం వెటరీ దగ్గర. బట్ అసురన్ ఈ కుడ్ మేనేజ్ బోత్ పాలిటిక్స్ అండ్ క్రాఫ్ట్. విడుదలై వాజ్ ఎక్సెప్షనల్లీ గుడ్, పర్టికులర్లీ ఆ సెట్ పీస్ కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా కానీ. నాకు ఓపెనింగ్ ట్రైన్ సీక్వెన్స్ అంత ఎక్కకపోయినా క్లైమాక్స్ లో అది ఉంటది చూడు, అంటే ఇంటర్ కట్ అవుతా ఉంటది. హీరోయిన్ ని చిత్రవదలు పెడుతూ ఉంటారు, వీడేమో పెరుమాల్ని పట్టుకోవడానికి ఉంటాడు. ద వే ఎంటైర్ క్లైమాక్స్ వాజ్ డన్ ఈస్ వరల్డ్ క్లాస్. సో అక్కడ కూడా ఐ ఫెల్ట్ లైక్ ఓకే, నువ్వు ఎంత పొలిటికల్ గా వెళ్తున్నా ఎంత చేస్తున్నా కానీ నీ క్రాఫ్ట్ ప్రాపర్గా ఉందనుకున్నా కానీ వెన్ ఇట్ కేమ్ టు విడుదలై పార్ట్ 2, నాకు ఆ స్కెప్టిసిజం ఎప్పటి నుంచో నడుస్తుంది. పోస్ట్ వడ చెన్నై అసలు నుంచే నడుస్తుంది. ఈ రోజు అది ట్రూ అయింది. లైక్ కంప్లీట్లీ నేను పొలిటికల్ గా నువ్వు ఎటర్నల్ లీన్ అవ్వు, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. బట్ ద థింగ్ ఈస్ క్రాఫ్ట్. అంటే నువ్వు సినిమాకి వెళ్ళేది లెక్చర్ వినడానికి కాదు కదా, నువ్వు సినిమాకి వెళ్ళేది ఒక ఎక్స్పీరియన్స్ కోసం, వాట్ ఎవర్ ద పాలిటిక్స్ మే బి. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అంత ఎంత వర్బోజ్గా ఉందంటే సినిమా అంతా కూడా డైలాగ్ ఒకరికొకరు చెప్పుకుంటూనే ఉంటారు, ఒకరికొకరు చెప్పుకుంటానే ఉంటారు. సో అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ టోల్డ్. అంటే ఎలా ఫీల్ అవ్వాలో చెప్తారు, ఎలా చేయాలో చెప్తారు, యూనో. సో అన్నీ ఇట్లా ఏదో ఒక లెక్చర్ విన్నట్టు ఉంది కానీ ఒక సినిమా చూసినట్లేదు. కొన్ని పార్ట్స్ క్లైమాక్స్లో ఆ ఫైనల్ సెగ్మెంట్ ఒక 15-20 మినిట్స్ ఉంటుంది, ఆ బ్యూటిఫుల్ సెగ్మెంట్, అది బాగుంటుంది. అది కాకుండా అసలు అంటే ఇప్పుడు సినిమా చూసి వచ్చిన తర్వాత, ఇప్పుడు మనం జనరల్గా సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకసారి ఇట్లా నెమరేసుకుంటే కొన్ని మూమెంట్స్ గుర్తుంటాయి, రైట్? ఎనీ సినిమాకి. ఇప్పుడు విడుదలై పార్ట్ 1 తీసుకో. ఆ, విడుదలై పార్ట్ 1లో టపీమని ఇట్లా నువ్వు అడిగితే నాకు ఏమేమి పాయింట్స్ గుర్తొస్తాయంటే, ఓకే, ఫస్ట్ వాడు బస్లో ఎంటర్ అయిన తర్వాత జరిగే యూనో పోలీసు తనతో పాటు తీసుకెళ్లి ఆ కొండ చూపించే మొత్తం అదంతా, ఇక్కడిక్కడ మీరు ఫుడ్ ఇవ్వాలి, అదొక సెగ్మెంట్ బ్యూటిఫుల్. ఆ తర్వాత వాడికి పనిష్మెంట్ వచ్చినప్పుడు అదొక సెగ్మెంట్, నాకు టపీ మనీ ఇట్లా. ఆ తర్వాత హీరోయిన్తో రొమాన్స్. సో ఎంత మెమొరబుల్ ఉంటే నీకు ఎన్ని మెమొరబుల్ మూమెంట్స్ ఉంటే నీకు అంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, అంత బ్యూటిఫుల్ అనను కానీ వాట్ ఈస్ ద రైట్ వర్డ్, ఎఫెక్టివ్ ఉంటుంది ఫిలిం నీ పైన. యూనో ద బెటర్ సెట్ పీసెస్ ఆర్ సీన్స్ దట్ యు హ్యావ్, నీకు ఆ ఫీలింగ్ ఎక్కువ వస్తుంది. సినిమా బాగుందనే ఫీలింగ్ ఎక్కువ వస్తుంది, నీకు ఎక్కువ మూమెంట్స్ ఉంటాయి అట్లాంటివి. నాకు విడుదలైలో అట్లా అనిపించిన మూమెంట్ ఓన్లీ క్లైమాక్స్. విడుదలై 2లో, సారీ, క్లైమాక్స్ తప్పిస్తే నాకు వేరే ఇప్పుడు నువ్వు అడిగితే కూడా ఏమున్నాయి అబ్బా మూమెంట్స్ క్లైమాక్స్ కాకుండా. ఆ ఆ తర్వాత వాడు కింద పడే సీక్వెన్స్ ఏది, రాఘవేందర్ అనేటోడు జారి పడే టైంకి పెరుమాల్ కాపాడతాడు, అదొకటి అంతే. ఇంకేమున్నాయి అసలు? ఇగో నేను ఇట్లా అంటే ఇట్లా టపీమని కూడా గుర్తుకు రావు. సో అది ఈ రోజే చూసిన, ఈరోజు పొద్దున్న చూసిన సినిమాకే నాకు అది గుర్తొస్తలేదు. సో విచ్ మీన్స్ ఎక్కడో యూనో ఫాల్ట్స్ ఉన్నాయి సినిమాలో, ఎక్కడో అంటే ఎవ్రీథింగ్. అదే నేను చెప్తున్నా కదా, లైక్ షో డోంట్ టెల్ అనేది ఒకటి ఉంటుంది, ఇక్కడ అంతా టెల్ డింట్ షో అయిపోయింది. సో దట్స్ మై క్రిటిసిజం టువర్డ్స్ ద ఫిలిం. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, వచ్చిన చాలా వరకు మెయిన్ స్ట్రీమ్ రిలీజెస్ పైన స్టిల్ అ గుడ్ వాచ్, అ డీసెంట్ వాచ్. యా, ఇది నా బేసిక్లీ ఇది నా జిస్ట్ ఆఫ్ ద థింగ్. మనం ఇంకా డీప్గా వెళ్ళొచ్చు. నాకు
నాకు కొన్ని మూమెంట్స్ నచ్చినాయి. అంటే లైక్ చూస్తున్నంత సేపు ఎప్పుడైతే అంటే లైక్ శ్రీరామ్ అన్నట్టు లెసన్స్ చెప్తున్నట్టు అనిపించిందా? స్టార్టింగ్‌లో నాకంతేం అనిపించలేదు. అది ఎప్పుడైతే ప్రోలాంగ్ అయితున్న కొద్దీ నాకే అరే! ఏంట్రా ఇంతసేపు చెప్తున్నాడు, అవసరమా ఇంత? లైక్ మూవ్ ఆన్ అవ్వచ్చు కదా అనిపించింది. అంటే లైక్ డ్రామా మీద ఫోకస్ చేస్తుంది అనుకున్నా గానీ, ఇంకా లెసన్ చెప్తున్నట్టు అట్లాంటి ఫీల్ ఒకటొచ్చింది. ఇళయరాజా స్కోర్ కూడా నాకంత మెమరబుల్‌గా ఏమి అనిపించలేదు. ఏదో ఫ్లోలో పోతుంది. అండ్ నాకు సెకండ్ హాఫ్ నచ్చింది. స సినిమా స్టార్టింగ్ బాగుంది. అంటే లైక్ నేను ఇట్లా చెప్పాలో లేదో కూడా తెలీదు. బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం బాగుంది. ఎప్పుడైతే కొంచెం అరే! మంచి సీన్ మూవ్ ఆన్ అయితున్నప్పుడు మళ్ళీ తర్వాత కొంచెం ప్రీచీగా అనిపించింది. అట్లా అది. నాకు కొన్ని మూమెంట్స్ నచ్చినాయి. సినిమా అంతా ఎంజాయ్ చేయలేదు అంతే. నేనేమంటా అంటే ప్రీచీగా ఉన్నా కూడా ఓకే. బట్ నువ్వు బయటికొచ్చేటప్పుడు నీకు ఆ ఎక్స్‌పీరియన్స్‌తో బయటికి రావాలి. ఇప్పుడు 'అసురన్' గూడా ఉంటది. లాస్ట్‌లో నమ్మకిట్ట చదువుకో కాడిరిందా ఎడతుకు పోనాంగా యూ నో కా ల్యాండ్ ఉంటే అది తీసుకుపోతారు. ఆ డైలాగ్ ఉంటది గదా! అది గూడా ప్రీచీయే టు బి హానెస్ట్ చెప్పాలంటే. బట్ దానికంటే ముందు ఎన్ని మూవ్‌మెంట్స్ ఉంటాయి 'అసురన్‌లో' అసలు. ఇంటర్వెల్ ఫైటు, వాడు కాళ్ళు మొక్కేది, ఆ హ్మ్. తర్వాత ఎన్ని బ్యూటిఫుల్ వాళ్ళ కొడుకుని చంపేది, ఆ తర్వాత వీడెళ్ళి చిన్న కొడుకెళ్ళి యూ కీప్ ఆన్ రీకలెక్టింగ్ దోస్ గ్రేట్ మూమెంట్స్. నాకింకా 'అసురన్' ఓపెనింగ్ షాట్ ఉంటది. ఎంత బ్యూటిఫుల్లీ షాట్ అంటే 'అసురన్' ఓపెనింగ్ షాట్. నీళ్లుంటాయి. నీళ్ల పైన రిఫ్లెక్షన్ ఉంటది. చంద్రుడు పడేది. దాని పైన శివస్వామి కాలు పెడతాడు. యాహ్! దట్ ఈస్ వెట్రిమారన్ టు మీ. కూర్చోబెట్టి లెక్చర్లు చెప్పేది కాదు వెట్రిమారన్ అంటే. యూనో అండ్ నేనిది పారంజిత్ విషయంలో కూడా చెప్పిన. వాట్ డిఫరెన్షియేట్స్ అన్ యాక్టివిస్ట్ టు అన్ ఆర్టిస్ట్? వాట్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ అన్ ఆర్టిస్ట్ అండ్ అన్ యాక్టివిస్ట్ ఈస్ క్రాఫ్ట్. యాక్టివిటీ ఏం ఇద్దరు చెప్పాలనుకునేది సేమ్ పాయింటే. నువ్వు ఆర్ట్ వర్క్‌తో చెప్తావు. నువ్వు ఓపెన్‌గా బ్లంట్‌గా చెప్తావు. నువ్వు బ్లంట్‌గా చెప్పడానికి దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఆర్ట్ ఆర్ ఎనీ అదర్ లైక్ ఫిల్మ్ అనే మీడియం అవసరం లేదంట. యూ నో సో అంత బ్లంట్‌గా చెప్పేటప్పుడు ఇంక సినిమా ఎందుకు తీయడం? దట్స్ మై కేస్. ఆఫ్ కోర్స్ దీనికి మేజర్ క్రిటిసిజం వస్తది. బ్రో నువ్వు ఒక ప్రివిలేజ్ స్పేస్‌లో కూర్చొని మాట్లాడుతున్నావు. యూ డిడ్ంట్ ఆ! గో త్రూ దట్. ఐ అండర్‌స్టాండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ ఇదే వెట్రిమారన్ ఒక ఎస్సేగా రాసింటే ఇట్ వుడ్ హావ్ బీన్ అ బ్రిలియంట్ వన్. ఒక వెరీ పవర్ఫుల్ ఎస్సే అయ్యుండేది. అది నేను అనోటేట్ చేసుకుని కూడా నా ల్యాప్‌టాప్‌లో గాని, నా బుక్ నేను ప్రింట్ ఔట్ పెట్టుకొని కూడా జాగ్రత్తగా పెట్టుకునేటోడిని. ఇదే యూనో దిస్ వర్క్స్ బ్రిలియంట్‌లీ యాస్ ఎన్ ఎస్సే ఆర్ ఎ వీడియో ఎస్సే బికాస్ థి థింగ్స్ ఆర్ బీయింగ్ ఇటరేటెడ్, రీడెన్ ఔట్. దే ఆర్ బీయింగ్ రీడింగ్ ఎవ్రీథింగ్. ప్రతీది చెప్తున్నారు. సినిమా ఈస్ నాట్ దట్ గదా! సో దట్స్ మై క్రిటిసిజం. రోహిత్ నువ్వు? ఓకే. అంటే నేను ఫస్ట్ కొంచెం బ్యాక్ ట్రాక్ చేస్తాననమాట. యాహ్! ఏంటి నాకు ఫస్ట్ నేను సాయంత్రం పూట వెళ్తాను కదా సినిమాకి. నాకు పొద్దున పూట వెళ్ళే అలవాట్లు లేవనమాట. ఓకే. ఇది అనుకోకుండా నేను ఈ సినిమా గురించి కొంత చదివా. హ్మ్. ఏంటి వెట్రి దెబ్బేశాడు. అంటే వెట్రి దెబ్బేశాడు. అసలు ఫస్ట్ హాఫ్ చాలా వరస్ట్ ఉంది. వెట్రి సినిమాల్లో చాలా వీకెస్ట్ అని హ్మ్. చదివా. అరే ఏంట్రా ఈ సినిమా గురించి ఇంత అంటున్నారు, మనం వెళ్ళాలి కదా, మనం వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆడు ఎన్నన్నా సరే నేను వెళ్తా. యాహ్! 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 అది వేరే విషయం. కాకపోతే ఏంటి మరీ వీకెస్ట్ అంటున్నారు, ఏమైపోయింది అనుకుంది. కానీ నాకు సినిమాకి వెళ్ళి కూర్చున్న తర్వాత నాకు అవేం నాకు అవేం తెలీలా. నీకు ఎలా ఉంటదంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న గాని మా అమ్మ గాని నాకు టీ కృష్ణ సినిమాలు లేదా దాసరి నారాయణరావువి ఆ, ఇది ఒసే రావులం ఉంటుంది చూడు. యాహ్! యాహ్! తెలుసు. ఆ, నేను ఆ సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. హ్మ్. టీ కృష్ణ ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు సిస్టమ్ మీద కోపం అన్నమాట. యాహ్! 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 సిస్టమ్ మీద కోపం ఉంటుంది. నాకు ఆ సినిమాలన్నీ కొద్దిగా ఓవర్ ది టాప్ ఉంటాయి, మామూలు సినిమాలు కాదు. ఇప్పుడు ప్రతిదీ అని అరుస్తారు అనమాట. మా నాన్న ఏంటంటే ఇప్పుడు నారాయణ మూర్తి ఉంటాడు చూడు. అవును. ఆర్ నారాయణ మూర్తి సినిమాలకు పెద్ద ఫ్యాన్. ఎప్పుడు పెట్టినా సరే అదే పెడతారనమాట. యాహ్! ఆ సినిమాల్లో కూడా చాలా ఓవర్ ది టాప్ ఉంటుంది, నీకు డ్రమాటిక్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ అరే హోయ్ అని యాహ్! 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 కదా. నేను వీటన్నిటికీ అలవాటు పడిపోయాను. నాకు
ఫస్ట్ ఆఫ్ నేను ఇదే ఒపీనియన్తో వెళ్ళి కూర్చున్నాను అనమాట. నాకు అసలు ఏం అనిపించలేదు అలాగా. ఒక స్టోరీ చెప్తున్నాడు, స్టోరీ వెళ్తుంది, ఉమ్, ఓకే. నాకు కొన్ని కొన్ని సీన్లకి కొన్ని కొన్ని డైలాగ్స్కి ఏం గుర్తొస్తుందంటే మై మైండ్ స్టార్ట్స్ గోయింగ్ బ్యాక్ టు అంటరాని వసంతం. అంటరాని వసంతం గురించి నేను చాలాసార్లు మాట్లాడాను. యా యా యా. ఆ బుక్ ఏంటంటే నీకు ఒక ఫ్యామిలీ ట్రీ గురించి చెప్తుంది అనమాట. అంటే ఒక అప్రెషన్కి గురైన ఒక ఫ్యామిలీ ట్రీ గురించి, ఓకే. ఆ ఆ దాంట్లో ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి. నాకు ఆ క్వశ్చన్సే ఈ సినిమా కూడా అడుగుతున్నట్టు అనిపించింది, ఓకే. అంటే డైలాగ్ హెవీ, ఇట్ మే బి డైలాగ్ హెవీ, కాకపోతే నాకు సినిమాకి ఒక ఫ్లో ఉంటే నేను డైలాగ్స్ ఇవేం పట్టించుకోను ఉమ్, అసలు. అది డైలాగ్ పరంగా వెళ్తుందా, లేదా మామూలుగా సినిమాలో ఇప్పుడు సినిమాటిక్ మూమెంట్స్ అంటాం చూడు, యా. నీకు టెన్స్గా ఉండి ఒక రిలీజ్ ఉండాలి. టెన్స్ గానే ఉండాల్సిన అవసరం లేదు, బట్ సినిమాటిక్ అంటే నేనేమంటా అంటే విజువల్ గా కన్వే అయితే. అదే అదే ఏంటంటే నాకు ఫస్ట్ హాఫ్ మొత్తం బాగున్నట్టు అనిపించింది. ఏంటి, ఓకే. వాడు మర్డర్ చేస్తాడు చూడు, యా యా వాత్యార్ మర్డర్ చేస్తాడు చూడు, యా. నాకు అదంతా బాగా అనిపించింది. మంజు వారియర్తో దానికి కూడా థియేటర్లో బాగా ఏనే లేచారనమాట. ఓకే. ఓకే. సో నాకు ఎక్కడ అది అనిపించలా. సెకండ్ హాఫ్లో వాడు అంటే వాడి స్టోరీ చెప్తా ఉంటాడు చూడు, వాత్యార్ వాడి స్టోరీ చెప్తూ ఉంటాడు. పోలీసులు అందరు రియాక్ట్ అవుతుంటారు. పోలీసులకి ఒక ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఏంటి, మోల్ యా. మోల్ అని చెప్తాడు. ఆ, ఇక ఈ సిఐ సిఐ ఆర్ ఎస్ఐ రంగనాథ్, రాఘవేందర్. రాఘవేంద్ర, రాఘవేంద్ర. రాఘవేంద్ర వాడిదొకటి. నాకు ఏంటంటే వెట్రి ఈ పోలీస్ క్యారెక్టర్స్ బాగా రాస్తాడు అనిపిస్తుంది. అది ఎక్కడంటే యా, అదే అగ్రీడ్. యా ఇంట్రాగేషన్ ఉంటుంది చూడు, విచారణ. యా యా యా. ఆ, విచారణ ఈ సినిమాలో నాకు ఆ ఆ పోలీస్ పేరేంటి, శక్తివేల, వేల్ రాజా ఏదో ఉంటది పేరు, శక్తివేలే అనుకుంటా. ఏదో ఉంటది. నాకు ఆ పోలీస్ క్యారెక్టర్ లో ఏం నచ్చింది అంటే ఒక హ్యూమన్ ఎలిమెంట్ ఉంటది. ఏ ఏంటి, సముద్రకాని ప్లే చేసేదే కదా. సముద్రగని. ఆబ్వియస్లీ. యా వాడు వాడు చంపాలి అనుకోడు, వాడు యా వీళ్ళని విడిపిద్దామనే అనుకుంటాడు. యా, కానీ బట్ అది అలా చివరికి వాడు అవుతుంది. ఏం చేస్తాడు, చివరికి వాడు ఏం చేస్తాడు, నీకు షార్ట్ వినపడద్ది. యా, కానీ విజువల్ ఉండదు. విజువల్ ఉండదు, నీకు షార్ట్ వినపడద్ది. ఎగ్జాక్ట్లీ. ఇక ఏంటంటే వాడు వాడు చంపాల్సిన పరిస్థితి వస్తుంది. నాకు వెట్రి సినిమాల్లో నచ్చేది ఇదే, సిస్టమ్ ఈజ్ క్రూక్డ్ అని చూపిస్తాడు అనమాట. యా ట్రూ. నాకు ఏంటంటే ఇండివిజువల్స్ని వీళ్ళని కాకుండా సిస్టమ్ని క్రిటిసైజ్ చేసే సినిమాలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నువ్వు కమ్యూనిజం ఆర్ క్యాపిటలిజం ఏదన్నా తీసుకో, కాకపోతే నీకు కమ్యూనిజంని ప్రీచ్ చేయడం కంటే కూడా నీకు ప్రస్తుతం ఉన్న సిస్టంలో ఫాల్ట్స్ ఏ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను హెచ్ఆర్ చదువుకున్నా. హెచ్ఆర్లో ఏంటంటే నీకు మనుషుల్ని ఆ, ఇప్పుడు ఒక యూనిట్ లాగా ఎలా చూడాలో చూపిస్తారు అనమాట. ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ దట్ నిజంగా. అంటే ఒక ఒక యూనిట్ లాగా, ఒక క్యాపిటల్ లాగా ఎలా చూడాలో చూపిస్తారు అనమాట నీకు. అంటే నేను సెలెక్ట్ చేసుకునేటప్పుడు నాకు అయితే అంత అనిపించలేదు, కానీ నాకు ఎందుకు చదువుకునేటప్పుడు కొద్దిగా అనిపించింది. అరే, అంటే మనం మనుషుల్ని హ్యూమన్ ఎలిమెంట్ చూడకుండా నీకు క్యాపిటల్ లాగా చూడాలంటే చాలా చిరాకేసేది అనమాట. అంటే మాకు ప్రొఫెసర్స్తో కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయినాయి. ఓకే. ఓకే, నాకు ఇదే ఎక్స్ప్లాయిటేషన్ ఇది విడుదలై 2లో కూడా కనిపించింది. ఏంటి అంటే లేబర్ యూనియన్స్ గురించి వీటి గురించి చూపిస్తాడు చూడు. అవునవును. అంటే వాడు మెషిన్లో పడిపోయినా సరే ఇది ఆపొద్దు అంటాడు మేనేజర్. యా యా. ఇప్పుడు ఇవన్నీ ఎలా అయినాయి అంటే బాగా ఎఫెక్ట్ చేసినాయి అనమాట. నాకు ఇంకొకటి సినిమాల పరంగా ఏంటంటే నాకు
నీకు సింపతి ఫర్ వెంజన్స్ ఉంటుంది చూడు, సింపతి ఫర్ అవునవును. మిస్టర్ వెంజన్స్ అండ్ యా, పాక్ చాన్ రక్త వుక్ది. చరిత్ర రక్త చరిత్ర పార్ట్. నాకు ఈ రెండు సినిమాలు బాగా గుర్తొచ్చినాయి ఈ సినిమా చూస్తున్నప్పుడు. యా, నీ ఓకే. లెటర్ యా, బాక్స్ నువ్వు రివ్యూ చెప్పినావు కూడా అదే కూడా. కదా. కాదు కాదు, ఎందుకంటే నేను ఎందుకు గుర్తుకొచ్చినాయి అంటే, నీకు ఫస్ట్ పార్ట్ ఒకటి పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ అయ్యిద్ది. నువ్వు ఫస్ట్ సినిమాని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి స్టార్ట్ చేస్తావు, కుమరేషన్ నుంచి. ఏది నీకు విడుదల పార్ట్ 1 పార్ట్ 2 రెండు కలిపి ఉమ్, చెప్తున్నావు? రెండు కలిపి. కలిపి చెప్తున్నా. ఓకే. నువ్వు ఒకటి పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేస్తావు. నీకు మళ్ళీ సెకండ్ పార్ట్కి, విడుదల పార్ట్ 2 వచ్చేటప్పటికి నువ్వు వాతియార్ గురించి ఉంటావు. అవును. వాతియార్ మాటల్లో ఉంటావు అవును. కదా. నాకు ఈ రెండు ఏమైపోతాయి అంటే, నీకు రెండు పర్స్పెక్టివ్లు చెప్పడం వల్ల చాలా హ్యూమన్ అవుతుంది అనిపిస్తుంది. అంటే పక్కవాడికి కూడా ఒక స్టోరీ ఉంటుంది. ఓకే, ఉమ్, మొత్తం నీ కాళ్ళతో నువ్వు చూసినట్టు కాదు, పక్కవాడికి కూడా ఒక స్టోరీ ఉంటుంది అనిపిస్తుంది కదా. నాకు వచ్చిన ఒకే ఒక్క చిన్న కంప్లైంట్ ఏంటంటే, నాకు సినిమాలో ఆ ట్రైన్ ట్రైన్ బ్లాస్ట్ ఎలా జరిగింది అన్నది చూపిస్తాడు చూడు, అవునవును. ఉమ్. నాకు ఆ విషయం చిన్నగా బ్రష్ చేసి వెళ్ళిపోయినట్టు అనిపించింది. యా, అది చాలా ఇన్డెప్త్ గా డీల్ చేయొచ్చు ఆ కాన్ఫ్లిక్ట్ ని. ఇన్డెప్త్గా డీల్ చేయొచ్చు. అండ్ వాత్యర్ ఈస్ ఫీలింగ్ గిల్ట్ అబౌట్ ఇట్. యా. గిల్ట్ లేదు అని ఏం చెప్పడు సినిమాలో, వాడి గిల్ట్ ఉంటుంది. అండ్ ఆ విషయాన్ని ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే చాలా బాగుండేది యా. సినిమాలో. నాకు లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ, కళ్ళంటి నీళ్ళు వచ్చిందన్నమాట. నాకు లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ, కళ్ళంటి నీళ్ళు వచ్చిందన్నమాట. ఎందుకు? నేనేదో వాత్యార్తో ఎంపతైజ్ అయిపోయి కాదు, కుమరేసన్ గడి మొహం చూస్తే నీళ్ళు వచ్చినాయి కళ్ళంట. యా. నేను ఎప్పుడు సినిమాలు చూసి ఏడ్చే రకం కాదు అసలు. కానీ గత ఏడాదిగా నేను చాలా ఎమోషనల్ పర్సన్ అయిపోయినాను. సినిమా హ్యాస్ బీన్ ఏ క్రయింగ్ ప్లేస్ ఫర్ మీ. ఉమ్. ఏంటి, ఒక మంచి సినిమా కనెక్ట్ అయితే ఏడుపు వచ్చేస్తుంది. జవాన్కి ఏడ్చాను, నాకు ఇదేం పెద్ద విషయం కాదు. స్కందాకే ఏడ్చినావు జవాను లెక్కన. స్కందా కూడా స్కందాకి ఏడవలేదు. ఆ ఏడుపు వేరంటావా? లేదు, స్కంద ఎంజాయ్డ్. నీకు తెలియదు ఓకే. కానీ స్కంద నేను ఎంజాయ్ చేశాను. ఆనంద ఓకే. బాష్పాలు అనమాట. ఆహా, అది కాదు, అంటే స్కంద గురించి వేరేసారి మాట్లాడుకుందాంలే. కాకపోతే నాకేంటంటే, ఈ బాత్యార్ చచ్చిపోవడం ఇదంతా ఏడుపు రాలేదు. కానీ తర్వాత కుమ్మరేసన్ గారి మొహం చూస్తే, కుమ్మరేసన్ గారు ఎటు తేల్చుకోలేక ఒక ఫేస్ పెడతాడు, పప్పీ ఫేస్. యా. అది కాదు, షూట్ చేయరా అంటుంటే వాడు చూస్తా ఉంటాడు చూడు, అసలు ఆ సీన్. నాకు చాలా, ఇప్పుడు నీకు ఒక క్యారెక్టర్ గురించి నీకు ఏడుపు వస్తుంది అంటే, సినిమా దానిపైన అది అచీవ్ చేసినట్టే కదా. యా, ట్రూ ట్రూ ట్రూ. కదా, నాకు అందుకే విడుదలై బాగా నచ్చింది. ఇప్పుడు నాకు వెట్రిమారన్ సినిమాల్లో ఎప్పుడు ఏ క్యారెక్టర్ గురించి ఏడుపు రాల. ఓకే, దిస్ ఈస్ ఓకే. నిజం. ఇప్పుడు ఓకే, ఆహా, నాకు అసలు వర్క్ అవ్వంది, నీకు వర్క్ అయింది. నాకు వర్క్ అయ్యేవి, నీకు వర్క్ అదే అవ్వలేదు. అదే అదే ఓకే. నాకు పొల్లాడవని చూడలేదు నేను, మిగతావి చూశాను. ఓకే. మిగతావన్నీ చూశాను, అంటే పొల్లాడవానికి సబ్స్ దొరకలేదు. సో నాకు అప్పట్లో తమిళ రాదు కాబట్టి నేను చూడలే. ఇప్పుడు ఇప్పుడైతే చూడు, నేను ఇప్పుడు చూస్తాను. ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇప్పుడు అర్థం అవుతుంది. మల్లిగాడా లేకపోతే? లేదు లేదు, కుర్రాడు అని తెలుగులో తీసిండ్రు. ఓకే వరుణ్ ఓకే, సాంకేష్తో. అవునవును. ఏంటంటే, నాకు వెట్రి సినిమాలో ఏ సినిమాకి ఏడుపు రాలేదన్నమాట. అంటే వెట్రి తీసుకున్న కాన్సెప్ట్స్ కూడా నీకు ఏడుపు తెప్పించేవి కాదు. నీకు ఎలా ఉంటుందంటే, అయితే షేక్స్పియర్, లేదా ఈ ఒక రకమైన రేజ్ తెప్పించేవి కదా. అంటే సోషల్ సబ్జెక్ట్స్. యా. యా. షేక్స్పియర్ సినిమాల్లో ఏంటి, ఆ, ఆడుకాలం ఆడుకాలం అసలు ప్రాపర్ బ్యూటిఫుల్. షేక్స్పియరియన్ అది. నాకు వాడి పేరేంటి, ఒతిల్లో ఒతిల్లోగా చేస్తాడు. అదే కరు కరుప్పన్ కాదు, కరుపన్, పేటైకారం. పేటేకారన్ కాదు. నాకు అసలు ఆ పేటేకారన్ విపరీతంగా నచ్చింది అనమాట. అంటే వాడి జలసీ పెంచుకునే విధానం, యా. రాసిన విధానం. నాకు ఒతిల్లో మీద వచ్చిన రెండు సినిమాల్లో
అంటే ఓంకార. నేను ఆ, పాత సినిమాలు ఇది వీడు ఉంటాడు చూడు, సిటిజన్ కేన్ తీసింది ఆర్సన్ వెల్లస్. ఆ! ఆ! ఆర్సన్ వెల్లస్ సినిమా నుంచి చూసా నాకు షేక్స్పియర్ పిచ్చి పట్టి. యాహ్! నాకు నచ్చిన రెండే సినిమాలు ఇవి, ఓంకార అండ్ ఆడుగాను. ఓకే, అంటే మిగతా సినిమాల్లో షార్ట్లు బాగుంటాయి, అవన్నీ బాగుంటాయి, కానీ నాకు ఎమోషనల్గా కనెక్ట్ అయిన సినిమాలు ఈ రెండు. యాహ్! ఓకే, ఇంకొకటి ఏంటంటే వడచెన్నై. నాకు అసురన్ మీద పెద్దగా అభిప్రాయం లేదు, నాకు అసురన్ ఎందుకో కనెక్ట్ అవ్వలేదు సినిమా. ఓకే. అంటే మేబీ ఐ హ్యాడ్ హై ఎక్స్పెక్టేషన్స్. అంటే అప్పట్లో నేను సినిమాల గురించి చాలా హై ఎక్స్పెక్టేషన్స్లో ఉండేవాడిని. ఇప్పట్లాగా నేను మొత్తం డ్రైన్ చేసుకుని పోవట్లా సినిమాకి. ఓకే. అసురన్ నాకు ఎందుకో కనెక్ట్ అవ్వలేదు కానీ, అండ్ విడుదలై పార్ట్ 1 కూడా నాకు గుడ్ అనిపించింది, కానీ నాకు ఎమోషనల్ కనెక్ట్ లేదు సినిమాతో. ఓకే. నాకు ఆ ఫారెస్ట్లో ఆ అమ్మాయితో నడుచుకుంటూ వెళ్ళడం ఇవన్నీ బాగా అనిపించినాయి, కానీ ఎందుకో నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలనిపించింది అనమాట. ఓకే. ఓకే, నాకు పార్ట్ 2 చూస్తున్నప్పుడు ఆ ఇంకా కావాలి అనే ఫీలింగ్ రాలా. ఓకే. నాకు చివర్లో వాడిని వాడిని తీసుకుని పెట్టే విధానం కూడా, వాతియార్ చచ్చిపోతాడు కదా, హ్మ్. వాతియార్ వాతియార్ని తీసుకుని ఆ జీప్లో ఇరికిచ్చే విధానం కూడా నాకు చాలా ట్రాజిక్గా అనిపిస్తుంది. అంటే ద వే ఇట్ ఈస్, అంతే. ఇప్పుడు వాడిని ఏదో మార్టిర్ లాగా పెట్టరు, ఇదిగో జస్ట్ ట్రాష్. ఇప్పుడు అనకూడదు కానీ చచ్చిపోయిన కుక్క, యా, ఐ డజంట్ కేర్ అబౌట్ హిమ్. యానిమల్ యానిమల్ లాగా తీసుకెళ్ళి పెడతారు ఆ లోపల. పీస్ ఆఫ్ మీట్ అన్నట్టు అంతే. ఆ, ఆ, నిజంగా నాకు ఆ చిన్న చిన్న చాయిసెస్ ఇవన్నీ నాకు బాగా వర్క్ అయినాయి. అంటే ఓకే. నేను తెలుగులో చూశాను, సో నాకు ఓకే. డబ్బింగ్ ఇష్యూస్ కూడా లేవు అనమాట. ఓకే. అంటే వెట్రిమారన్ తమిళ్లో సినిమా, చూసినా నీకు పెద్ద తేడా ఏం లేదు. నీకు లిప్ సింక్ 2 లాంగ్వేజ్లలో మ్యాచ్ కాదు. ఆహా, అది కాదు. నీకు వెట్రిమారన్ సినిమాలకి డబ్బింగ్ ఇష్యూస్ ఉంటాయి అంటారు కదా. డబ్బింగ్ ఇష్యూస్ అంటే తమిళ్లో చూస్తే ఏమవుతుందంటే లిప్ లిప్ మూవ్మెంట్ కి మాట్లాడుతున్న మాటకు సంబంధం ఉండదు. డైలాగులు మార్చేస్తాడు. ఇది గుంటూరు కారంలో త్రివిక్రమ్ చేసినట్టు. ఓకే. సో ఇంకా సో ఇప్పుడు కాన్ఫ్లిక్టింగ్ ఒపీనియన్ ఉంది కాబట్టి ఐ ఆ, థింక్ తేజ మోడరేటర్ అవుతే బెటర్. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. అంటే నాకు కొన్ని మూమెంట్స్ ఎంజాయ్ చేసిన కంప్లీట్ గా. అంటే సినిమా అయిపోయిన తర్వాత నువ్వు వచ్చే ముందు ఇంటర్ప్రిట్ చేసుకుంటావు కదా, నీకు నచ్చిందా నచ్చలేదా అంటే, నాకు గుర్తొస్తే కొన్ని మూమెంట్స్ ఉంటాయి అనమాట. స్టార్టింగ్ లో ఫైట్ అవుతుంటే ఈ విపరీతమైన స్లో మోషన్స్, ఆ స్లో మోషన్ చూస్తుంటే నాకు జవాన్ సినిమా గుర్తొస్తుంది. ఎందుకురా అన్ని స్లో మోషన్లు అవసరమా? చాలా మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ నేను ఇంకొకటి చెప్పాలనుకున్నది ఏంటంటే అసురన్ లో కానీ మిగతా వెట్రిమారన్ ఫిలిమ్స్ లో కానీ పర్టికులర్లీ విచారణ నాకు చాలా ఇష్టం. ఆల్ ఫిలిమ్స్ అప్ టిల్ విడుదలై పార్ట్ 1 క్యారెక్టర్ కి ఏమన్నా అయితే నేను అది ఫీల్ అయ్యేటోడిని. నేను అది ఫీల్ అవుతా. లైక్ నాకు ఆల్మోస్ట్ ప్రతి సినిమాలో వాట్ మేక్స్ వెట్రిమారన్ సో యూనిక్ ఈస్ గ్రే క్యారెక్టర్స్ ఇది విధానం కూడా. యా, ఎప్పుడు కూడా ప్లెయిన్లీ వైట్ ఆ గ్రేనెస్, ఆ డిలమా అనేది ఏదైతే మోరల్ డిలమా అనేది ఏదైతే ఉంటుందో నాకు అది చాలా బ్రిలియంట్ అనిపిస్తుంది. నీకు ఆడుకలం ఇందాక కళ్ళలో నీళ్ళు అన్నారు కదా, ఆడుకలం ఎండింగ్ కి నేను ఒక నమ్ము స్టేట్ లో ఉన్నా. నీకు ఆ నమ్నెస్ ఇస్తుంది. విచారణ అయిపోయినాక కూడా అదేదో నీకు ఒక హై ఇచ్చే ఎండింగ్లు కావాలి. ఇట్ పుట్స్ యూ ఇన్ స్టేట్ ఆఫ్ నమ్నెస్. బ్లంట్ ఒక అది. ఇట్లా ఒక స్టేట్ ఆఫ్ నమ్నెస్ లో ఉంటది యూనో. ఈ సినిమా అయిపోయేసరికి ఈ సినిమా టు బి ఆనెస్ట్ విడుదల పార్ట్ 1 పార్ట్ 2లో నాకు టు బి ఆనెస్ట్ ఒకవేళ అంటే ఇది ఉన్న సినిమా పైన మాట్లాడకుండా మన స్పెక్యులేషన్ అనుకోవచ్చు. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ టు మీ ఈజ్ నాట్ ద ప్రొటాగనిస్ట్ కుమరేషన్. ఈజ్ జస్ట్ అ ప్లెయిన్ వైట్ కార్డ్. టు మీ దట్ గై అముదన్ ఈజ్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ బికాస్ వాడికి ఉంటది క్యారెక్టర్ ఆర్క్. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే ఇప్పుడు ఏమవుతుందంటే పర్టికులర్గా నువ్వు ఒక స్టోరీ చెప్పాలనుకున్నప్పుడు, ఒక స్టోరీని ఒక డ్రమాటిక్ స్టోరీని నువ్వు చెప్పాలనుకున్నప్పుడు, నువ్వు క్యారెక్టర్స్ ఆర్గానిక్ గా ఫామ్ అయినప్పుడు ఎప్పుడు కూడా డైరెక్టర్స్ మౌత్ పీస్ అవ్వవు క్యారెక్టర్స్.
స్టోరీలో ఆర్గానిక్గా ఫిట్ అవుతాయి. ఇప్పుడు కుమరేశన్ కానీ, పెరుమాల్ కానీ, ఆ తర్వాత వీడు రాఘవేందర్ కానీ, వీళ్ళు దే రిప్రజెంట్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ దోస్ పర్టికులర్ ఐడియాలజీస్. ఇప్పుడు నీకు పెరుమాల్ అంటే ఈడింతే ఈడింతే ఫిక్స్డ్ ఉంటుంది నీకు. రాఘవేందర్ ఈడింతే, కుమరేశన్ ఆడంతే. దెర్ ఇస్ నో చేంజ్. అదే చెప్తున్నా. సి బట్ ఆ అముదన్ అనేటోడు ఎవడైతే ఉంటాడో, నేను ఒకవేళ ఇట్లాంటి స్క్రిప్ట్ డీల్ చేస్తే అముదన్ విల్ బి మై ప్రొటాగనిస్ట్, నాట్ కుమరేశన్. ఐఎమ్ నీదర్. సి నేను ఒక ఎస్సే రాస్తే పెరుమాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తా. సిస్టమ్ పైన క్రిటిసిజం ఎట్లా చేయాలనేది ఎస్సేగా రాస్తే. ఒక సోషల్ కామెంటరీ చేయాలనుకుంటే ఒకటి పైన ఒకటి అరాచకాల పైన ఒక సోషల్ కామెంటరీ పోస్ట్ వేయాలనుకుంటే నేను రాఘవేందర్ లాంటి వాడి పైన వేస్తా. ఒక ఇన్నోసెంట్ పర్స్పెక్టివ్, ఒక విక్టిమ్ అయితే నేను కుమరేశన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎఫ్వి పోస్టో ఏదో ఒక ఎస్సేనో రాస్తా. సినిమా తీయాలనుకుంటే అముదన్ ఈజ్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్. అండ్ నీకు టు బి ఆనెస్ట్ చెప్పాలంటే నాకు క్లైమాక్స్ వర్క్ అయింది కూడా బికాస్ ఆఫ్ హిమ్. ద క్లైమాక్స్ వాజ్ సో రిచ్ ఫర్ మీ. ఎందుకంటే వాడి వాడికి ఒక ప్రాపర్ ఆర్క్ ఉంటుంది. ఈ కమ్స్ ఫ్రమ్ అన్ అప్రెస్డ్ కమ్యూనిటీ. యునో బట్ సి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, అండ్ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే నాకు డైలమాస్, ఫ్లాస్, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్సే హ్యూమనైజ్ చేస్తాయి ఫిక్షనల్ క్యారెక్టర్స్ని. అండ్ ఒక ఫిక్షనల్ క్యారెక్టర్కి నువ్వు రిలేట్ అవుతున్నావు అంటే ఎలివేషన్ సీన్ పడితే రిలేట్ అవ్వవు. ఎలివేషన్ సీన్ వర్క్ ఓకే, ఎలివేషన్ సీన్కి రిలేట్ అయ్యి కనెక్ట్ అయినా కూడా వాడు ఒక లోలో స్టార్ట్ అయ్యి ఒక హైలోకి వెళ్తే యూ ఫీల్ దట్ ఎమోషన్. అది నీకు ఎలివేషన్ కనిపిస్తుంది. ఇట్ ఎలివేట్స్. నువ్వు ఆ లోనెస్ అనేది నీకు లేకపోతే, ఆ క్యారెక్టర్కి ఆ వల్నరబిలిటీ అనేది లేకపోతే, క్యారెక్టర్కి ఆ యాంగ్స్ట్ అనేది లేకపోతే, నువ్వు ఈ పాయింట్ కనెక్ట్ అయ్యి వాడు విన్ అయినప్పుడు ఎలివేషన్ సీన్ పడితే నువ్వు ఫీల్ అవుతావు. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఫిక్షనల్ క్యారెక్టర్స్కి ఇన్నర్ డిలెమాస్, ఒక గ్రేనెస్, ఆల్ దీస్ మేక్స్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ హ్యూమన్. కుమరేషన్కి అది ఉంది, బట్ అముదన్కి ఎక్కువ ఉంది. ఒక అప్రెస్ కమ్యూనిటీలో వాడు కష్టపడి చదువుకొని సిస్టమ్ హైరార్కీలో ఎదగాలనుకుంటాడు. అండ్ వాడు చాలా సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడతాడు. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ అండర్స్టాండ్స్ హౌ పవర్ వర్క్స్ ఇన్ అన్ హైరార్కియల్ సిస్టమ్. అండ్ వాడికి ఆ పవర్ కావాలని అనుకుంటాడు, దానికోసం ఏదైనా చేస్తాడు. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే 99% ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లైక్ దట్. 99 చాలా మంది, అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ సమ్ స్వామి వివేకానంద ఆర్ జిద్దు కృష్ణమూర్తి ఆర్ సమ్ సెయింట్. సమ్ సెయింట్ కాదు, సెయింట్ ఈస్ నాట్ అ రైట్ వర్డ్. లైక్ హైలీ వైజ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి ఈ మెటీరియలిస్టిక్ ఇష్యూస్ పైన, ఆర్ అంబేద్కర్, సమ్మన్ లైక్ దట్, వాళ్ళు వాళ్ళని నమ్మిన సిద్ధాంతాన్ని ఒక ఉచ్చ స్థాయిలో తీసుకెళ్లి పెడతారు. అది అందరికీ పాసిబుల్ కాదు. అంబేద్కర్ కూడా నీకు పవర్ గురించే చెప్పాడు. అంటే ఇప్పుడు అప్రెస్డ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు అంటే పవర్ వచ్చేదాకా వాళ్ళ దగ్గరికి ఈక్వాలిటీ రాదన్నాడు. అర్థమవుతుందా? అంటే హీ అండర్స్టూడ్ పవర్. బట్ ఎట్ ద సేమ్ టైం నేను అనేది ఏంటంటే పవర్ అది పొలిటికల్ లెవెల్లో, నీకు హైరార్కియల్ సోషియో పొలిటికల్ లెవెల్లో పవర్ అనేది వస్తే ఈక్వల్ అవుతుంది అనుకుంటారు. బట్ ద థింగ్ ఏమవుతుంది అంటే పవర్ ఎట్ ద సేమ్ టైం కరప్ట్స్ యూ. ఇప్పుడు ఐ థింక్ లీలా మణిమేఘలే అనుకుంటా తన పేరు, నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయట్లేదు. తను ఒక సినిమా తీసింది, ఉమెన్ ప్రొటాగనిస్ట్ ఉంటుంది. ఈవెన్ ఇది ముందే డిస్క్లైమర్ వేస్తున్నా. సో ఆ సినిమా నుంచి అండ్ కొన్ని స్టాట్స్ నుంచి నేను విన్నది ఏంటంటే, సో ఫస్ట్లీ నేను దళిత్ కాదు, బట్ ద థింగ్ ఏంటంటే నేను విన్నది ఏంటంటే ఈవెన్ అమాంగ్ దళిత్స్, జస్ట్ లైక్ బ్రాహ్మిన్స్ లో నీకు అగైన్ సబ్ కాస్ట్స్ ఉంటాయి. నీకు బ్రాహ్మిన్స్ లోనే ఒక కైండ్ ఆఫ్ హైరార్కీ ఉంటుంది. వీళ్ళు నియోగి బ్రాహ్మిన్స్ ఆర్ సమ్ పీపుల్ ఆర్ హయ్యర్ అమాంగ్ బ్రాహ్మిన్స్. దే హ్యావ్ దిస్ హయ్యర్ స్టేటస్ ఇన్. ఈవెన్ దళిత్స్ లో కూడా నీకు ఆ సెగ్రిగేషన్ ఉంటదంట మళ్ళీ. దళిత్స్ లో కూడా దే ఆర్ హయ్యర్ ర్యాంకింగ్ అగైన్ మళ్ళా. సో సో ఈ హైరార్కీ అనేది ఒక క్యారెక్టర్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎలా కరప్ట్ చేస్తుంది అనేది వాజ్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ టు మీ. అముదన్ క్యారెక్టర్. అండ్ లాస్ట్ లో ఆ డైలాగ్ ఉంటది, సార్
పెరుమాల్ వచ్చేసి క్లోజ్ రేంజ్ లో వచ్చి మీకు సరెండర్ అయినా కూడా యా పాయింట్ బ్లాక్ లో పెట్టి షూట్ చేసిండ్రు మీరు. అదే ఈడు కూడా అదే అంటే వీడు దొరికినాక వీడు మన పక్కనే కూర్చున్నా వీడిని ఏం చేయట్లేదు, ఎందుకంటే అప్పర్ కాస్ట్ నుంచి అనుకుంటుండ్రా అంటారు. దట్స్ బ్యూటిఫుల్ అండ్ అది ఎక్కడో కొడుతుంది ఆడికి. ఆల్ దీస్ థింగ్స్ వర్ బ్యూటిఫుల్. సి నాకు అముదన్ క్యారెక్టర్, నాకు ఇప్పుడు నిన్న రీవాచ్ కూడా చేసిన నిన్న రాత్రి. నాకు కుమరేషన్ క్యారెక్టర్ కంటే అముదన్ క్యారెక్టర్ వాజ్ సో ఇంట్రెస్టింగ్ టు మీ, బికాస్ ఆడికి ఈ ఫీల్స్ హ్యూమన్ టు మీ. కుమరేషన్ ఈస్ టూ గుడ్ ఫర్ మీ, బిలీవ్. That doesn't work for me. Too much goodness doesn't work for me. Put him in a gray situation. Brilliant. Same at the same time. See, same at the నాకు టూ మచ్ ఆఫ్ అన్ ఈవిల్ క్యారెక్టర్స్ కూడా నాకు వర్క్ అవ్వవు. ఇప్పుడు సప్తసాగర దాచేల్లో నాకు వర్క్ అవ్వని క్యారెక్టర్ ఎవడంటే వాడు ఒకడు ఉంటాడు, క్లర్గాడు. వీని యూనో ఓకే ఈవిల్ ఇంటెన్షన్స్ ఉంటాయి, అదంతా ఓకే, కానీ వాడిని ఇంకా హ్యూమనైజ్ చేయొచ్చు. సి ఎవడు కూడా ఈవిల్ అవ్వాలని అవ్వడు, యూనో అన్లెస్ సిచ్యువేషన్స్ సిచ్యువేషన్స్ అని కూడా నేను అది కాదు. కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక మనిషితోటి కాన్ఫ్లిక్ట్ ఉంటే ఫస్ట్ ఆప్షన్ ఎవడికి కూడా ఈ నేసేయాలి అనేది రాదు. దట్స్ ఎ వెరీ యూనో టెంప్లేటెడ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ విలన్. నువ్వు ఒక గ్యాంగ్స్టర్ని తీసుకో, రియల్ లైఫ్ గ్యాంగ్స్టర్ని, వాడికి ఒక పోలీస్ ఆఫీసర్ తోటో, ఒక జిల్లా కలెక్టర్ తోటో, ఒక పొలిటీషియన్ తోటో ఆర్ తోటి గ్యాంగ్స్టర్ తోటో కాన్ఫ్లిక్ట్ వస్తే ఈస్ ఫస్ట్ థింగ్ వుడ్ బి మాట్లాడి సెటిల్ చేసుకుందాం. బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవడైనా అలానే ఆలోచిస్తాడు. అది ఇంకా వీడితో మాట్లాడితే అవ్వదు అనుకునే టైంకే సరే ఈయన లేపేద్దాం అనుకుంటాడు ఒక గ్యాంగ్స్టర్. సో క్రూయల్టీ అనే దానికి కూడా అదే కదా ఇప్పుడు సినిమాల్లో ఏమవుతుందంటే లేపేద్దాం ఈయన్ని. దట్ ఈస్ నాట్, దట్ మేక్స్ క్యారెక్టర్స్ సో ఫ్లాట్ అయిపోతాయి క్యారెక్టర్స్. అప్పుడు అంటే ప్రతిదానికి లేపేద్దాం నా- అనేది సొల్యూషన్ ఆలోచిస్తే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఆ బుక్కే వెళ్తాను, అంటరాని వసంతం బుక్కి. ఆ బుక్ మొత్తం చదివిన తర్వాత నీకు ఏమనిపిస్తుంది అంటే అప్రెసర్స్ అంటే అప్రెసర్స్ 3D డైమెన్షన్లో నీకు కనపడరు అనమాట. అర్థమవుతుందా? 3 డైమెన్షన్లో నీకు కనపడరు. అప్రెసర్స్ జస్ట్ అప్రెసివ్. ఓకే, వాళ్ళకి 2D అనమాట, వాళ్ళు 3Dకి ఉండరు. నీకు కింద క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళు 3D ఉంటారు అనమాట. నీకు చెప్పాలి అనుకున్నప్పుడు, నీకు అప్రెషన్ గురించి స్టోరీ చెప్పాలి అనుకున్నప్పుడు నువ్వు విలన్స్ని 3D చేయలేవు. నేను ఓకే మాత్రం అది నమ్ముతా. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఉంది. ఓకే, ఆర్ఆర్ఆర్ నువ్వు ఆర్ఆర్ఆర్ ఇస్ ప్రాపర్లీ నీకు తెలుసు ఇది వైట్ ఇది బ్లాక్ అని. ఆర్ఆర్ఆర్లో ఇప్పుడు అసురన్ తీసుకో. ఓకే, అసురన్లో నువ్వు విలన్స్ని 2Dలోనే చూడగలవు, 3D క్యారెక్టర్స్ ఉండవు అవును, వేరే కదా. నాకు స్కెప్టిసిజం, నేను ఆ పాయింట్ స్టార్టింగ్ చెప్పిన నా స్కెప్టిసిజం అంతా స్టార్ట్ అయింది అసురన్ నుంచే కొంచెం మెల్లిమెల్లిగా. బట్ అసురన్లో మూమెంట్స్ ఉంటాయి. యా, బట్ నేననే సారీ ఐ బ్రోక్, అంటే నేను మధ్యలో నేను ఆపిన. యా చెప్పు. అదేం లేదు. అంటే ఏంటంటే నీకు మైకేల్ హ్యాన్కి చెప్తాడు అనమాట, అదే హిట్లర్ని ఎంపథైజ్ చేయకూడదు ఈ పాయింట్. హిట్లర్ని నువ్వు ఎంపథైజ్ చేయకూడదు. ఓకే, అంటే హిట్లర్ని ఒక 3D మ్యాన్ చేయలేవు. అర్థమవుతుందా? 3D మ్యాన్ చేయలేవు, బట్ ఈజ్ అ 3D మ్యాన్ అంట నేను. కరెక్టే, కాకపోతే అతన్ని నువ్వు చేయకూడదు 3D మ్యాన్ అంటే. ఓకే మైకేల్ హ్యాన్కే చెప్పేది. ఓకే, ఏంటంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, నీకు హేరామ్ ఉంది కదా, అవును హేరామ్లో కమల్ హాసన్ చాలా బ్యూటిఫుల్గా ఆలోచిస్తాడు. చెప్పాలంటే ఏంటంటే నీకు పలానా థాట్స్ ఎందుకు వస్తాయి బుర్రలోకి అనేది కూడా చూపిస్తాడు. ఓకే, అంటే వై హీ టర్న్స్ టు వైలెన్స్ అనేది కూడా నీకు వాడిని 3D హ్యూమన్గానే చూపిస్తాడు అనమాట. అవును అర్థమవుతుందా? మళ్ళీ వై హీ టర్న్స్ టు పీస్ అనేది కూడా 3D హ్యూమన్గానే చూపిస్తాడు. నీకు ప్రతిసారి అది వర్క్ అవ్వదు. వెరీ ట్రూ. అలానే తీయండి అనట్లేదు, బట్ నా టేస్ట్ చెప్తున్నా. ఇప్పుడు నువ్వు హిట్లర్ని హ్యూమనైజ్ చేయకూడదు అని అన్నావు కదా, నాకు అక్కడే డౌన్ఫాల్ అనేది ఉంటుంది. నో నాకు అక్కడే కమాండ్సీ అనేది చాలా నచ్చుతుంది. ఎందుకంటే
అప్ టిల్ ద క్లైమాక్స్ హిట్లర్ సినిమా అయిపోయిన తర్వాత కూడా హిట్లర్ విలనే. బట్ నేనేమంటా అంటే క్లైమాక్స్ లో ఒక షాట్ ఉంటది, ఆ చిన్న పిల్లోడు వాడికి గన్ను దొరుకుతుంది, మొత్తం అంతా నాశనం అయిపోతాడు, వాడి జీవితం నాశనం అవుతాడు, వాడి కమ్యూనిటీ నాశనం అవుతుంది, ఊరు నాశనం అయిపోతుంది బికాస్ ఆఫ్ హిట్లర్స్ ఇది హేట్రెడ్ టువర్డ్స్ జ్యూస్ అండ్ ఆల్ దిస్. లాస్ట్ కి వాడి చేతిలో గన్ను దొరుకుతుంది, హిట్లర్ ఫోటో ఉంటది, అప్పుడు ఒక మోంటాజ్ వస్తుంది, బుల్లెట్స్ వాడు ఫోటో ఇట్లా కింద ఉంటది గ్రౌండ్ పైన వాటర్ పైన, వాడి దగ్గర చేతిలో గన్ను ఉంటది. సో హిట్లర్ పైన కోపంతో ఇట్లా కాలుస్తూ ఉంటాడు. ఆ కాల్చే షార్ట్స్ తోటి ఇంటర్ కట్ అవుతూ హిట్లర్ చేసిన అరాచకాలన్నిటిని వెనకలికి వెళ్తారనమాట. లైక్ బ్యాక్ రన్నింగ్ ఫుటేజ్ ఉంటది, ఇది 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 ఇలా వెనక్కి వెళ్ళి కట్ అవుతుంటది, వీడు కాల్స్తుంటది వెనుకుంటుంది. ఫైనల్ ఒక పాయింట్ దగ్గరకు వచ్చేసరికి టీనేజ్ నుంచి ఒక చిన్నపిల్లాడి ఫోటో ఉంటది, అది హిట్లర్ చిన్నపిల్లాడి ఫోటో. ఒక్కసారి ఆ చిన్నపిల్లాడి ఫోటో ఇట్లా చూసి ఇట్లా స్క్రీన్ పైనకి వచ్చిన తర్వాత వీడు ఆపేస్తాడు అనమాట కాల్చడం. దట్స్ వేర్ ద ఫిలిమెంట్స్ అది నాకు ద రీజన్ వై కమాండ్సీ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ యాంటీ వార్ ఫిలిం ఇస్ బికాస్ ఆఫ్ దట్ మోంటాజ్. హిట్లర్ కూడా ఒక చిన్నపిల్లాడు, ఇది చెప్పడం చాలా కాంట్రవర్షియల్, బట్ అట్ ద సేమ్ టైం ద ఫిలిం మేక్స్ దట్ పాయింట్. అండ్ నిన్ను చంపిండని చెప్పేసి హిట్లర్ పైన కోపంతో నువ్వు అంతా గాలుస్తున్నావు, రైట్? బట్ ఆ పాయింట్ వచ్చేసినప్పుడు, ఆ చిన్నపిల్లాడి ఫోటో వచ్చినప్పుడు కాల్చడం ఆపేస్తావు. లైక్ ఇఫ్ యూ బికమ్ ద పర్సన్ whom you are in conflict with, what's the point of it, బట్ ఎట్ ద ఎండ్ మళ్ళీ నువ్వు ఆర్ఆర్ఆర్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చిన వాటి నేను చెప్తా, నీకు ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ అండ్ వైట్ పెట్టి యునో కాన్ఫ్లిక్ట్ పెట్టేస్తే అఫ్ కోర్స్ ఇట్స్ ఈజీ టు సబ్స్క్రైబ్ టు దాట్ ఫిలిం, ఈజీ టు బిలీవ్, బికాస్ సమ్వేర్ డౌన్ ద లైన్ రియాలిటీ కంటే కూడా మనకు అంటే సమ్వేర్ డౌన్ ద లైన్ ఇట్ లుక్స్ మోర్ ఎంటర్టైనింగ్, బికాస్ నీకు అది చాలా ఎంటర్టైన్. ఇప్పుడు కమాన్సీకి కలెక్షన్ ఎక్కువ వచ్చినా ఇంగ్లోరియస్ బాస్టర్డ్ కి కలెక్షన్స్ ఎక్కువ వచ్చినా అన్నట్టే ఉంటది. ఇప్పుడు కలెక్షన్స్ అనట్లేదు, సారీ అంటే రీచ్, కలెక్షన్స్ ఇస్ నాట్ ద రైట్ వర్డ్, రీచ్. ఇంగ్లోరియస్ బాస్టర్డ్ నీకు ఈజీ టు వాచ్ బికాస్ ఓకే హిట్లర్ పైన మన అందరికి కోపం ఉంటుంది వాడు చేసిన పనులకి, లాస్ట్కి వాడు చచ్చిపోతాడు, ఓకే రియల్ లైఫ్ లో అన్నా వాడిని లేపేసింది కాబట్టి అందరికి నచ్చింది. బట్ కమాన్సీ ఆస్క్స్ యూ దట్ క్వశ్చన్. హిట్లర్ కూడా ఒకప్పుడు చిన్నపిల్లాడే, వాడు మనలానే స్కూల్కి వెళ్ళిండు, వాడు మనలానే ఇంకా చెప్పాలంటే హిట్లర్కి చాలా డిసిప్లిన్ ఉండేది, బట్ ఒక పాయింట్ దగ్గర ట్రిగ్గర్ అయిపోయి ఎటేటో వెళ్ళిపోయింది. బట్ నేనేమంటా అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ఎలా ట్రీట్ చేయాలనేది ఒక డైరెక్టర్ పర్సనాలిటీ, డైరెక్టర్ చాయిస్ అది. బట్ నాకు ఈ సినిమా నాకు ఏ సినిమా అయినా ఎందుకు కనెక్ట్ అవ్వదు కొన్నిసార్లు అంటే ఆ బ్లాక్ అండ్ వైట్నెస్ అనేది నువ్వు చాలా బ్లంట్గా చూపించి ఒక ఐడియాలజీని ప్రొపగేట్ చేద్దాము అనుకుంటే, బీట్ ఆన్ ఎనీ ఎండ్ ఆఫ్ ద పొలిటికల్ స్పెక్ట్రమ్, దట్ డజంట్ వర్క్ ఫర్ మీ. సో ఫర్ మీ ఇట్ ఆల్ టేక్స్ nuance అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైఫ్ ఈజ్ అబౌట్ nuance. ఇంకా చెప్పాలంటే నా ఫిలాసఫీ చెప్తా ఇప్పుడు, లైక్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ nuanced, ఎనీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ పారాడాక్స్, ఈజ్ ఎ పారాడాక్స్. 2 బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ చెప్తా. మనకందరికీ లైఫ్లో బాగా ఇంటరాక్ట్ అయ్యేది, సినిమాల్లో చూసేది, లిటరేచర్లో చదివేది 2 విషయాలు, అంటే మనం ఇంట్రీగ్ చేసే 2 విషయాలు కూడా, ఒకటి వైలెన్స్, రెండోది సెక్స్. 2 టు బి ఆనెస్ట్ చెప్పాలంటే చాలా వరకు వైలెన్స్, సెక్స్ ఈ 2 పదాలు విన్నదాడే కొంచెం నెగిటివ్ సైడ్ ఉంటుంది మనకు. బట్ టు బి ఆనెస్ట్ అది నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు. ఇప్పుడు వైలెన్స్ ఉంది, ద ఓన్లీ రీజన్ మన ప్రోగ్రెస్ కి, హ్యూమన్ ప్రోగ్రెస్ స్టార్ట్ అయింది వైలెన్స్ తోటి. వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్వెంటెడ్ ఈస్ అ టూల్ టు కిల్ అన్ యానిమల్. వాడికి మీట్ దొరకలే, వాడికి ఒక జంతువుని ఆకలైనప్పుడు జంతువుని చంపాలనుకున్నాడు, అక్కడ నుంచి ఒక టూల్ అనేది వచ్చింది. ఆ టూల్స్ నుంచి మెల్లి వాడు ఒక గడ్డపార, ఒక షార్ప్నెస్, ఆ గడ్డపార అక్కడ నుంచి వాడు చెక్కడం స్టార్ట్ చేస్తే వీల్ వచ్చింది, వీల్ నుంచి. సో ద వెరీ ఫౌండేషన్ ఆఫ్ హ్యూమన్ ప్రోగ్రెస్ హాస్ బీన్ వైలెన్స్. బట్ ఎట్ ద సేమ్ టైం వరల్డ్ వార్ లాంటి 2 వచ్చిన అంత వైలెన్స్, డిజాస్టర్స్ కూడా మళ్ళీ హ్యూమన్ బీయింగ్స్ కి చాలా డిజాస్టర్స్. సో పారాడాక్స్ అగైన్. సేమ్ విత్ సెక్స్, ఒక ఇద్దరు కన్సెంటింగ్ అడల్ట్స్ చేసుకుంటే దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్, ఇద్దరు కన్సెంటింగ్ అడల్ట్స్ చేసుకుంటే. బట్ అది ఫోర్సిబుల్ గా చేరితే దట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ హీనియస్ క్రైమ్స్ అండ్ సీరియస్ క్రైమ్స్.
ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ nuanced and how it happens and how you see it makes it good or bad. Nothing in life is inherently good or bad. సో అండ్ పర్టికులర్లీ ఇట్లాంటి ఆపరేషన్ ఇట్లాంటి థీమ్స్కి వచ్చినప్పుడు సిస్టమికల్ హైరార్కీ ఇట్స్ అ వెరీ ఐ థింక్ బెటర్ అండ్ రసెల్ దీనిపైన రాసిండు యూనో మన సైన్స్ ప్రోగ్రెస్ సైంటిఫిక్ స్టడీస్ ప్రోగ్రెస్ అయినంత హ్యుమానిటీస్ ప్రోగ్రెస్ అవ్వలేదు అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ రీజన్స్ వై we could not solve the very most basic problems, like even most basic problems కాదు, most problems that are existing since centuries. యూనో కమ్యూనిటీస్ మజల్ రైవలరీ కానీ యూనో రేసిజం కానీ కాస్టిజం కానీ ఇప్పటికీ మనం డీల్ చేయలేకపోతున్నాం దాన్ని. నో మ్యాటర్ అంటే ఇండియాలో ఇంకా లిటరసీ లేదు బ్రో, మన వాళ్ళు ఇమ్మెచ్యూర్ బ్రో, అది ఇది నువ్వు అను. అమెరికాలో ఏం జరుగుతుంది? ట్రంప్ సెకండ్ టైం గెలవడం ఇట్ సెల్ఫ్ ఈజ్ యూనో ట్రంప్ సెకండ్ టైం గెలవడం ఏంద్రా, లైక్ అది అమెరికా లాంటిది. ఎట్ ద సేమ్ టైమ్ అమెరికాలో అంతే యూనో దెర్ ఆర్ లాట్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ మూవింగ్ టు దట్ కన్జర్వేటివ్ వింగ్. యూనో యూరోప్లో నీకు రివర్స్ ఇమ్మిగ్రేషన్ యాత్రలు చేస్తున్నారు, ఇమిగ్రెంట్స్ అందరు వెళ్ళిపోండి అని యాత్రలు చేస్తున్నారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్. యూనో ఇంకా చెప్పాలంటే మనం ఇండియాలో ఇస్లామోఫోబియా గురించి మాట్లాడతాం, బట్ ఇట్స్ హ్యాపెనింగ్ ఈవెన్ ఇన్ వెస్టర్న్ యూరోప్లో. ఐ థింక్ విచ్ కంట్రీ, నాకు రీసెంట్లీ న్యూస్లో చదివినా, నువ్వు ఒక మసీద్ కట్టాలనుకుంటే కూడా మినారెట్స్ కట్టకూడదు, మినారెట్స్ కట్టడం బ్యాండ్. అండ్ చాలా కంట్రీస్లో హిజాబ్ కూడా బ్యాన్ చేస్తున్నారు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ అండర్స్టాండింగ్ అంటే దీంట్లో ద మోర్ యూ గో ఇన్ డీప్ ఇన్ టు దీస్ థింగ్స్, సోషియో పొలిటికల్ థింగ్స్, ద మోర్ యూ లూజ్ అ ట్రాక్ ఆఫ్ ఇట్. యూనో నాకు ఇప్పుడు కుమరేషన్కి ఎట్లాంటిది జరిగిందో ఇంచుమించు నాకు అట్లాంటిదే జరిగింది. యూనో ఐ వాజ్ గోయింగ్ త్రూ దిస్ అది అసలు ఇది ఎండ్లెస్ అబిస్ ఇది. యూనో అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మ్యాన్ దిస్ ఈస్ బియాండ్ ఎనీ వన్స్ రీచ్, ఎనీ సింగిల్ హ్యూమన్ బీయింగ్స్ రీచ్. అండ్ చాలా మంది ట్రై చేసిండ్రు. ఇన్ఫ్యాక్ట్ అంబేద్కర్, ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అందరూ మీరు వెళ్ళి అంబేద్కర్ లాస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది బీబీసీకి ఇచ్చింది, తను ఆల్మోస్ట్ ఐ థింక్ 1960s లోనో 50s లోనో ఇండియాకి ఫ్రీడమ్ వచ్చి ఇండియా రిపబ్లిక్ అయిన తర్వాత అంబేద్కర్ బీబీసీకి ఒక ఇంటర్వ్యూ ఇస్తాడు. దాంట్లో చెప్తాడు, ఐ థింక్ చూసుంటావు కదా నువ్వు, చూసినావా? దాంట్లో చెప్తాడు నాకు ఇండియా పైన హోప్ అయిపోయింది అంటాడు. నేను విడుదల పార్ట్ 2కి 2 రోజుల ముందు చూసా. అయ్యా ఓకే, అది నేను చాలా రోజుల క్రితం చూసి నాకు ఇంకా అంటే చాలా ఇంపాక్ట్, నేను చాలా సార్లు షేర్ చేసిన అది ఎవ్వీలో. అదే ఇప్పుడు డెమోక్రసీ మీద, ఇండియన్ పీపుల్ మీద అండ్ గాంధీ మీద, వీటన్నిటి మీద మాట్లాడతాడు ఆయన. యా, అండ్ ఈవెన్ కమ్యూనిజం పైన కూడా. అదే చెప్తున్నా కదా, లైక్ ఇదే ఖచ్చితంగా వర్క్ అవుతుంది అని నువ్వు సోషియో పొలిటికల్ సిస్టంలో అసలు చెప్పనే లేవు. బికాస్ ఫర్ ఎవ్రీ ఐడియాలజీ దెర్ ఈస్ అ కౌంటర్ ఐడియాలజీ, అండ్ ఫర్ ఎవ్రీ కౌంటర్ ఐడియాలజీ మళ్ళీ నీకు ఇంకో కౌంటర్ ఉంటుంది. సో ఇట్స్ అన్ ఎండ్లెస్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇట్స్ వెరీ సిక్లికల్ కూడా. యూనో టు బి ఆనెస్ట్ చెప్పాలంటే లైక్ ఇప్పుడు ఇందాకనే చెప్పినా కదా, చాలా వరకు వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా, వెస్టర్న్ కంట్రీస్ కానీ ఈస్టర్న్ కంట్రీస్ కానీ చాలా వరకు కన్జర్వేటివ్ సైడ్ వెళ్తున్నాయి, యూనో రైట్ వింగ్ సైడ్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో అందరు లెఫ్ట్ వింగ్ సైడ్ ఉన్నారు, లైక్ ఎప్పుడు పోస్ట్ వరల్డ్ వార్. బికాస్ నీకు న్యూక్లియర్ వెపన్స్ పైన, ఆ తర్వాత యూనో అథారిటీ పైన, వీటన్నిటి పైన ఒక డిసెంట్ ఉండేది. ఈవెన్ చెప్పాలంటే ఇప్పుడు మనం ట్రంప్ గెలుస్తున్నాడని వింటున్నాం. 70s లో చూసుకుంటే అమెరికాలో చాలా లెఫ్ట్ ఉండేది, ఎందుకంటే వియత్నాం వార్ వల్ల జరిగింది, కోల్డ్ వార్, ఆ తర్వాత చాలా ఇష్యూస్ వల్ల ఎక్కువ యూత్ అంతా లెఫ్ట్ లీనింగ్ ఉండే యుఎస్లో. ఇప్పుడు అందరు రైట్ లీనింగ్ వచ్చేస్తుంది. సో ఇట్స్ అ వెరీ సిక్లికల్. మళ్ళీ ఒక వే వస్తుంది, మళ్ళీ అందరు లెఫ్ట్కి వెళ్తారు, మళ్ళీ అందరు రైట్కి వస్తారు, మళ్ళీ అందరు లెఫ్ట్. దిస్ కీప్స్ ఆన్ హ్యాపెనింగ్. ఇదే కరెక్ట్, ఇదే జరుగుతుంది, ఇలానే ఉంటుంది ప్రపంచం అనుకుంటే మాత్రం ఇట్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వరల్డ్ ఈజ్ లైక్ అ ఫ్లోయింగ్ రివర్. యూనో నువ్వు ఎప్పుడు ఏలు పెట్టినా యూ విల్ టచ్ అ డిఫరెంట్ డ్రాప్ అండ్ ఇట్ కీప్స్ ఆన్ ఫ్లోయింగ్ బట్ ఇన్ సిక్లికల్. అంతే, దిస్ ఈజ్ మై వ్యూ ఆఫ్ వరల్డ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ సినిమా మూలంగా మొత్తం కక్కేసిన. బాగా ఎమోషనల్ అయిపోయాడు. ఎమోషనల్ కాదు అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా ఫిలిం స్కూల్ కూడా ఇట్స్ అ వెరీ పొలిటికల్ స్పేస్. పొలిటికల్ అంటే నాట్ ఇన్ అ బ్యాడ్ సెన్స్, బట్ అందరికీ కూడా ఒక కైండ్ ఆఫ్ పొలిటికల్ అవేర్నెస్ ఉంటుంది ఎఫ్టీఐలో. అండ్ ఇవి మాకు ఆల్మోస్ట్ ఆన్ డైలీ బేసిస్ అవుతాయి ఇట్లాంటి ఒక డిస్కషన్స్.
డెమోక్రసీ పైన, డిసెంట్ పైన, ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ పైన, రైట్స్ పైన, డిస్క్రిమినేషన్ పైన, ఇవన్నీ మాకు డే టు డే కాన్వర్జేషన్స్ లో ఉంటాయి అనమాట స్టూడెంట్స్ మధ్యలో. సో వీ కీప్ ఆన్ టాకింగ్, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హ్యావింగ్ ఎ డిస్కషన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టు స్టిక్ టు ఎనీ వన్ పర్టికులర్ థింగ్ అండ్ బిలీవింగ్ దట్ ఓన్లీ దిస్ ఎగ్జిస్ట్. దట్స్ మై పాయింట్. హ్యావింగ్ ఎ డిస్కషన్ అండ్ హ్యావింగ్ ఎ డిస్కోర్స్ takes you forward rather than sticking to one thing and believing that's the only thing in the world అనేది అనుకంటే కూడా. ఇప్పుడు Yeah. ఈ 10 మినిట్స్ డిస్కషన్ కే నాకు ఎంతో నేర్చుకున్న ఫీల్ వస్తుంది అనమాట. ఓయ్ అమ్మా, ఇది ఓయ్ ఇయే తగ్గించుకోవాలి. ఇలాంటివి లేదు. అందరు షెడ్కి వెళ్ళిపోయారు. అంటే లేదు, నేను కొంచెం ఇన్సైట్స్ పొందినా అని చెప్తున్నా అంతే. Okay. ఐఎమ్ నాట్ ఎగ్జాలరేటింగ్ యూ, బట్ నాకు తెలియని విషయాలు తెలుసుకున్నా అంటున్నా. యా. సో అది రోహిత్, నువ్వు ఇప్పుడు నాకు అంటే నేను ఇంత ఐడియాలజీ నాకు లేదు. అంటే ఎలా చెప్పాలి? అది ఓకే. కాదు. ఇప్పుడు ఏంటంటే నేను ఒక 2-3 ఏళ్ల క్రితం ఒకటే ఫిక్స్ అయ్యాను. ఏంటంటే నా ఊరిని బాగు చేసేవాడికి నేను ఓటేస్తా. అంటే జనరల్గా ఫిక్స్ అయ్యింది. నేను ఎమ్మెల్యేకి ఓటేస్తాను. ఇది పైన వాడికి, అదే పైన వాడి గురించి ఆలోచించకూడదు. నేను ఇది ఫిక్స్ అయ్యాను. ఓకే, అంటే నా పాలిటిక్స్ అన్ని చాలా మినిమల్ అన్నమాట. ఇప్పుడు ఓకే. నన్ను చాలా మంది లెఫ్ట్ అంటారు. సేమ్ సేమ్ విత్ హ్యాపెన్స్ విత్ మీ. అదే నన్ను You చాలా do. మంది చాలా మంది లెఫ్ట్ అంటారు. కొంతమంది ఫ్యాసిస్ట్ సపోర్టర్స్ అంటారు. ఇప్పుడు ఏంటంటే నేను లాస్ట్ టైం ఎన్డీఏ వేసాను. ఓకే. ఓట్ ఎన్డీఏ వేసాను. అంటే ఇది డిస్క్లోజ్ చేయొచ్చులే, అది పెద్ద విషయం ఏం కాదు. ఎన్డీఏ వేసినప్పుడు అయిపోయింది అనమాట. అంటే ఫేస్బుక్ ఫ్రెండ్స్తోనే అయింది. మామూలుగా మనం రియల్ లైఫ్లో అయితే ఇంత డిస్కోర్స్ అవ్వదు మనకి కదా. ఫేస్బుక్ ఫ్రెండ్స్తోనే అయింది. ఒక అతను ఫ్యాసిస్ట్ సపోర్టర్ అన్నాడు. సో నేను చెప్తున్నాను అనమాట, అంటే మన స్టేట్ పరిస్థితి ఏంటి, మన స్టేట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ, అంటే మన స్టేట్లో ఎందుకని లెఫ్ట్ లీనింగ్ లేరు, ఇవన్నీ చెప్తున్నా. ఇది కాబట్టి నేను లెఫ్ట్ గురించి పెద్దగా చదవలేదు ఎప్పుడు. నేనేంటి ఎంపతి బేస్డ్ ఉంటాను అనమాట. యా దట్ ఈస్ యాక్చువల్లీ మచ్ బెటర్ దెన్ ఎనీథింగ్, ఎనీ ఐడియాలజీ. అదే, అంటే నేను ఎప్పుడు స్టిక్ అవ్వాలనుకోలే ఒకదానికి. యా ఇప్పుడు ఏదన్నా అంటే ఇన్సిడెంట్ అవుతుంది, దాన్ని నేను ఎంపతితో జడ్జ్ చేస్తాను అంతే. అంతకు మించి ఏం లేదు నాకు. యా దట్ ఈస్ ద రైట్ వే. రైట్, అది కూడా అట్లా కరాఖండిగా చెప్పలేము, బట్ దట్ ఈస్ అ బెటర్ వే. అంటే రైట్ వే బెటర్ వే అనుకోవట్లేదు, కానీ మై వే జస్ట్ ఈవెన్ దట్స్ ఆల్సో. యా చెప్తున్నాను కదా. నాకు సినిమాల పరంగా కూడా ఇంతే. ఇప్పుడు సినిమాల్లో కూడా నేను విపరీతంగా గుడ్ ఫిల్మ్స్, బ్యాడ్ ఫిల్మ్స్ అని చెప్పి ఇదివరకు బాగా జడ్జ్ చేసేవాడిని. అంటే పలానావి గ్రేట్ ఫిల్మ్స్, ఓకే, అంటే పలానా వేలో వెళ్తే గ్రేట్ ఫిల్మ్స్, ఓకే, పలానా వేలో వెళ్తే బ్యాడ్ ఫిల్మ్స్. కానీ నాకు ఇది రాను ఏమైపోయిందంటే, నాకు కనెక్ట్ అయితే, అంటే ఈ గుడ్ ఫిల్మ్ బ్యాడ్ ఫిల్మ్ అన్నది తీసేసి నాకు కనెక్ట్ అయితే నాకు నచ్చింది అంతే. నాకు నచ్చింది, నాకు నచ్చలేదు. Yeah. ఓకే, అంటే దాన్ని గుడ్ ఫిల్మ్, బ్యాడ్ ఫిల్మ్ అనే డిస్కోర్స్ పెట్టడం నేను మానేశాను అనమాట. ఎందుకంటే టైం వేస్ట్ అనిపించింది బాగా. ఇప్పుడు ఎలా చెప్పాలి, నేను డిసిప్లిన్ని కాదంటలేదు, అర్థమవుతుందా? యా ఇప్పుడు చాలా డిసిప్లిన్స్ ఉంటాయి ఫిల్మ్లో, అంటే 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళందరూ దేన్ని నమ్ముతారు? ఒకదాన్ని గుడ్ అని, ఒకదాన్ని బ్యాడ్ అని నమ్మేది, అర్థమవుతుందా? యా ఇప్పుడు పలానా దాన్ని గుడ్ సినిమాటోగ్రఫీ అంటారు, పలానా దాన్ని బ్యాడ్ సినిమాటోగ్రఫీ అంటారు. దాన్ని కూడా నువ్వు జడ్జ్ చేయాల్సింది యాజ్ పర్ ఫిల్మ్ బట్టే కదా. యా కాంటెంట్ అండ్ ఫార్మ్ కి. ఇప్పుడు సపరేషన్ కి నువ్వు తీసుకెళ్లి వైట్ షాట్లు పెడతా అంటే కుదరదు కదా. ఆ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కూడా కాదు అది. అదే ఏంటంటే ఇక నాకు సంబంధించిన వరకు ఎలా ఉంది సినిమా, యా అదనమాట నేను అనుకున్నాను. ఇక రాను ఏమైపోయింది, సినిమాలు చూసి ఏడుస్తున్నాను కదా. ఓకే, నేను జడ్జ్ చేయడం ఎలా అంటే, సినిమా చూసి ఏడుపు వచ్చిందా, అంతే, తీసే 4 స్టార్. Yeah. అంటే
నాకు సినిమా చూసి ఏడవడం అనేది చాలా బ్యూటిఫుల్ థింగ్ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అదే ఎంపతి మిషన్. ఎందుకంటే మనకి జరిగింది ఇప్పుడు సినిమా చూసి నీకు ఎందుకు ఏడుపు వస్తుందంటే ఏదో ఒక పాయింట్లో నిన్ను నువ్వు ఆ సినిమాలో ఊహించుకుంటున్నావు అవును. యా. యా. కదా. ఇప్పుడు నాకు జరిగిందే, నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఎక్స్పీరియన్స్లే ఇంకొక వ్యక్తికి కూడా జరిగాయి. వాడు రాశాడు ఆ క్యారెక్టర్ని. అదంతా బ్యూటిఫుల్ థింగ్. యా. ఇప్పుడు మనం తెర మీద మనం చూసుకోవడం అనేది చాలా బ్యూటిఫుల్ థింగ్. The whole యా. point of storytelling is okay. You are not alone. There are అదే also అదే lots of people who are ఇప్పుడు who are going through the same thing. Anedi gives you some kind of a సొలేస్ solace. చెప్పాలంటే Yeah, solace is the right word. Yeah, yeah, yeah. ఆ, ఇప్పుడు Relief, solace. Yeah. ఎలా చెప్పాలంటే వైల్డ్ పోయట్రీ అని చెప్పి సినిమా ఉంటుంది, నూరి Edi? బిర్సేలాం. Wild. Yeah. Nuri వైల్డ్ Bilchiram, Wild పోయట్రీ Poetry. Yeah. అది 3 hours 15 minutes ఉంటుంది అనుకుంటా, జస్ట్ డ్రామా. Yeah. అవును. నీకు అందులో పెద్ద పెద్ద సంఘటనలు ఏమి జరగవు, చాలా చిన్న సంఘటనలు డే టు డే. ఒక డిప్రెస్డ్ రైటర్, వాడి ఫ్యామిలీ, అంతే. కానీ నాకు అలాంటి సినిమాలు చూస్తే ఏమనిపిస్తుంది అంటే వాడి వాడి జీవితం పూర్తిగా సంకనాగిపోయి ఉంటే ఏమనిపిస్తుంది అంటే అరే మన లైఫ్ బాగానే ఉంది కదా, Mm. మన లైఫ్ బాగానే ఉంది. నాకు ఒక రకమైన స్ట్రేంజ్ కంఫర్ట్ వస్తుంది అనమాట. Yeah. అంటే ఏదన్నా మనకి రిలేట్ అయ్యేవి చూస్తేనేమో ఐఎమ్ నాట్ ఎలోన్. ఓకే, Yeah. మనకంటే ఎవడన్నా కష్టాలు పడుతుంటేనేమో అరే మనం బాగానే ఉన్నాం కదా, Mm. ఇలాంటివి వస్తున్నాయి అనమాట. నాకు అందుకనే ఈ మధ్య ఫిలిమ్స్ జడ్జ్ చేసే విధానం చాలా మారిపోయింది. ఎలా చెప్పాలి, ఇది వరకు నా ఒపీనియన్, అక్క ఒపీనియన్, నేను ఈ 2 ఒపీనియన్ తప్పితే ఎవడ ఒపీనియన్ గురించి కేర్ చేయలేదు. ఓకే, ఈ మధ్య మా మమ్మీని తీసుకెళ్తున్నా ఫస్ట్ డే. ఓకే, మా మమ్మీని తీసుకెళ్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది సినిమా, వచ్చేటప్పుడు మాట్లాడుకుంటున్నాం అనమాట, నీకు ఎలా అనిపించింది సినిమా. ఆవిడ టేస్ట్ నా టేస్ట్ కంటే చాలా డిఫరెంట్. ఓకే, ఆవిడకి జవాన్ బాగా నచ్చింది. అంటే ఫస్ట్ డే అన్ని అరుపుల్లో అలా చూడటం చాలా బాగుంది బాబీ అంది. ఓకే, నేను ఏమంటున్నానంటే ఆ, ఇప్పుడు జవాన్ నాకు కొద్దిగా అటు ఇటుగానే అనిపించింది, యావరేజ్గానే అనిపించింది సినిమా. కాకపోతే ఏంటంటే నేను తిట్టడం తగ్గించాను సినిమాని. ఇప్పుడు ఐ స్టాప్ లాషింగ్ అవుట్. Yeah. నీకు ఎలా మళ్ళీ యానిమల్ సినిమా ఉంది, యానిమల్ సినిమా చూసి వచ్చి నేను డిసప్పాయింట్మెంట్లో లాష్ అవుట్ చేశాను సినిమా మీద. ఇచ్చి అదురువా అంటే ఎలా ఉందంటే నువ్వు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఎక్స్పెక్టేషన్కి ఒక సినిమా రీచ్ కాకపోతే నువ్వు లాష్ అవుట్ చేస్తున్నావు అనమాట సినిమాల మీద. Yeah. నేను అలాగే చేశాను సినిమాల మీద. కాకపోతే ఒక సినిమాగా తీసుకోగలవా అంటే వితౌట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, వితౌట్ ఆల్ దిస్ డిస్కోర్స్. ఒక సినిమా నచ్చకపోతే ఆ చల్తా అని చెప్పి వచ్చేయగలవా. ఈ క్వశ్చన్స్ అనమాట నన్ను ఈ మధ్య బాగా ఎఫెక్ట్ చేస్తున్నాయి. Okay. నేను సినిమాలు చూసే విధానం కూడా మార్చేస్తాను. Okay. అంటే నాకు చాలా నచ్చని సినిమాలైనా "ఆ, పోయిందిలే" అని చెప్పి వచ్చేస్తున్నాను అనమాట. Yeah. ఓకే, బాగా నచ్చిన సినిమాలు కూడా నేను గ్రేట్గా కన్సిడర్ చేయట్లేదు. Yeah. ఓకే, గుడ్, బాగుంది. నేను అదే బాగుంది గుడ్ అని అనుకోవడం ఏంటంటే ఆ సినిమా ఏం ట్రై చేస్తుందో ఆ సినిమాకి వర్క్ అయిందా అంతే. ఉమ్. ఇప్పుడు గ్రేట్ ఫిల్మ్స్ అనేవి, గ్రేటెస్ట్ అనేవి మనకు అనవసరం అనిపించింది. ఉమ్. ఎందుకంటే ఈ మధ్య అప్పుడు నువ్వు విడుదలైన తీసుకున్నావు అనుకో, విడుదలైన తీసుకుంటే వెట్రిమారన్నది గ్రేటెస్ట్ అంటున్నారు లేదా వీకెస్ట్ అంటున్నారు. నాకు ఈ 2 వద్దు. అదే అనమాట జరుగుతుంది. మనకు నచ్చిందా నచ్చలేదా అంతే. ఆ సినిమా వర్క్ అయిందా లేదా అంతే. అంతే కావాలి.
నాకు ఇదే అనమాట. అంటే కొంచెం ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది. నువ్వు ఇప్పుడు ఈ ఫేజ్ కి వచ్చినావు కదా, ఈ ఫేజ్ నేను 2-3 years బ్యాక్ వచ్చిన అనమాట. లైక్ చూసిన ప్రతి సినిమాకి ఏడుస్తుండే లిటరల్ గా. నచ్చింది నచ్చలేదు అంతే, అక్కడి వరకు డిసిషన్. ఏదో వెళ్ళి అందరితో డిస్కస్ చేసి గొడవపడి అక్కడికి ఎప్పుడు వెళ్ళలేను నేను. ఇప్పుడు నేను కూడా గొడవ పడేవాడిని కాదు, కానీ నాతో చాలా మంది పడ్డారు. అందుకే ఈ డిస్కోర్స్ మొత్తం నాకు వద్దురా నాయన అని చెప్పి వదిలేసాను. Yeah. Yeah. ఓకే, టైం ఉంది అంటే తలపతి గురించి మాట్లాడుకుందాం, లేదా రేపు. నా నా దగ్గర టైం ఉంది, నేను నా పాయింట్ చెప్తా. లైక్ ఓకే ఈ డిస్కషన్ గురించి నేను ఎట్లా రాస్తా అంటే, ఈ మధ్యన ఎట్లా రాస్తున్నా అంటే, రీసెంట్లీ ఒకప్పుడు లాష్ అవుట్ చేయడము, ఓవర్ గా అప్రిషియేట్ చేయడము, ఇదంతా రాస్తుంది. ఐ డోంట్ నో మీరు అబ్జర్వ్ చేసిండ్రో లేదో, ఈ మధ్య చాలా అకాడమిక్ గా రాయడం స్టార్ట్ చేసిన. అంటే నీకు దాంట్లో ఆ రైటింగ్ లోనే ఒక సెన్స్ ఆఫ్, అంటే నాకు నచ్చింది, ఎందుకు నచ్చింది, ఇలానే ఎందుకు నచ్చింది, యూనో, బికాస్ నాకు ఇందుకే నచ్చింది. యు ఆర్ మేకింగ్ యువర్ పాయింట్ క్లియర్ అంతే. వెరీ పాయింట్ క్లియర్. ఓకే, ఈడితోటే లొల్లే వద్దు, ఈడింతే అని ఫిక్స్ అయ్యేలాగా నేను రాస్తున్నా, సో దట్ ఐ కెన్ అవాయిడ్ డిస్కషన్. బట్ అట్ ద సేమ్ టైం నేను చెప్పాలనుకున్నా చెప్పాలనుకు నాకు చెప్తా. లైక్ ఏంటంటే అంటే నువ్వు ఒక్కటి చెప్తా. ఏంటంటే నాకు ఎంప్టీ వర్డ్స్ ని అవాయిడ్ చేద్దాం అనిపిస్తుంది. ఏంటంటే నువ్వు బ్యూటిఫుల్ ఫిలిం బ్రో, ఏంటిది, బ్యూటిఫుల్ ఫిలిం బ్రో ఇట్లా రాస్తా ఉంటారు. నువ్వు అది నేనే బ్రో. కాదు, ఒకే దాన్ని బీట్ చేస్తావు అనమాట ఒక 3 paras ఎగ్జామ్ లో రాసినట్టు. అంటే నువ్వు ఎడ్జెక్టివ్స్ తో నింపేస్తావు. దాన్ని అవాయిడ్ చేద్దాం అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే షార్ట్ ఉండాలి, అంటే ప్రతోడు అలాగే రాయాలి, అలాగే మాట్లాడాలి అని నేను అంటలా. కొంతమందికి ఆవేశం ఉంటుంది, వెళ్ళిపోతుంది ఫ్లోలో. కాకపోతే ఏంటంటే ఎంప్టీ వర్డ్స్ ఉంటాయి అనమాట. నీకు సినిమా గురించి ఒక పాయింట్ చెప్పావు అనుకో, అదే పాయింట్ నీకు ఇంకొక 3 పేరాల పాటు కనపడద్దు అనమాట. ఇట్ డజంట్ హ్యావ్ టు బి లైక్ దట్ కదా. నాకు అందుకే నాకు రాసినప్పుడు ఆ ఎంటీవీ కనపడినా సరే, లేదా మాట్లాడినప్పుడు ఆ ఎంటీవీ కనపడినా సరే, ఒకలాంటి చిరాకు వస్తుంది అనమాట. సో కొన్నిసార్లు అయితే ఐ స్టాప్ టాకింగ్ అబౌట్ ఫిల్మ్ ఆల్ టుగెదర్. నాకేమనిపించిందో నాకు చాలు, పక్కవాడికి అవసరం లేదు కదా. నాకు అదే అనిపిస్తుంది. చెప్పు, నువ్వేదో చెప్తున్నావు. లేదు నేను వింటున్నా. సో మీ కేసెస్, మీ ఇద్దరు కొంచెం వేరే డిఫరెంట్ స్పేస్ లో ఉన్నా, నాకు ఆ డిస్కషన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్, ఎందుకంటే నేనున్న స్పేస్ లో. అదే చెప్తున్నా. అంటే నేను పోయినసారి చెప్పా కూడా, నీకే చెప్పా, సప్తసాగర్ దాచేల్లో డిస్కషన్ జరిగినప్పుడు, అండ్ నాట్ ఇన్ ద స్పేస్. అంటే నాకు డిస్కోర్స్ అంటే చిరాకు వస్తుంది. నాకు వారంలో ఫిల్మ్ గురించి ఉండే డిస్కోర్స్ అంటే ఈ లైవ్ లోనే మాట్లాడుతున్నాను నేను. ఐ స్టాప్ టాకింగ్ అబౌట్ ఫిల్మ్స్ ఆల్ టుగెదర్. ఓకే, నేను చూస్తున్నా సినిమాలు, అంటే నేను కొత్త రిలీజ్లు ఇవేమీ తగ్గించాను, కానీ ఈ మధ్య నేను సినిమాలు అయితే బాగా చూస్తాను. కానీ నాకు డిస్కోర్స్ అంటే చిరాకు. నేను ప్రస్తుతం అదే దాంట్లో ఉన్నా. ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫేజ్ ఇన్ లైఫ్. అదే ఒకటి. ఇంకేమున్నాయి అబ్బా, నాకు విడుదల పార్ట్ 1 లో రాజా స్కోర్ మైండ్కి వస్తుంది, కానీ పార్ట్ 2 లో నాకు రాజా స్కోర్ మైండ్కి రాలేదు. అండ్ టెక్నికల్ గా మాట్లాడితే ఎడిటింగ్ లాస్ట్ లో విఎఫ్ఎక్స్, లాస్ట్ లో గన్ షాట్ సీన్ ఉంది కదా, అది విఎఫ్ఎక్స్ అనిపించింది నాకు. రాజా స్కోర్ అని కాదు, కానీ సినిమా ఫస్ట్ నుంచి కన్సీవ్ చేసిన విధానమే క్రాస్ కటింగ్ కాదు అనిపించింది. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ప్రతి సీన్ బ్లంట్గా ఎండ్ అవుతుంది. ఓకే, నీకు రాజా స్కోర్ కూడా బ్లంట్గా ఎండ్ అవుతుంది. అంటే ఒక స్కోర్ ఎండ్ అయిపోయి ఇంకో స్కోర్ వస్తుంది అనమాట. నాకు నేనేమంటా అంటే, లైక్ ఐ థింక్ విట్రీ ప్లాన్డ్ గా తీసిన లాస్ట్ సినిమా ఐ థింక్ వడచెన్న ఏమో. బాగా చాలా ప్లాన్ చేసుకుని తీసిన సినిమా. ఇట్ వాస్ పుట్ టుగెదర్ అంతే, విడుదలే. వేరే సినిమాలు అన్ని నాకు ఎట్లా అనిపిస్తున్నాయి అంటే, షూట్ చేయాల్సింది చేసుకుని ఎడిట్ పైన మనం చూసుకుందాం. నేను యాక్చువల్ గా విన్నాను సోషల్ మీడియాలో, మన పుష్ప 2కి చేసినట్టే ఇంకా ఎడిట్ అవ్వలేదని నేను పోస్టులు చూసాను.
ఆహా, ఆ, అంటే వెట్రిమారన్ ఫస్ట్ నుంచి అంతేలే. వెట్రిమారన్ ఓకే అండ్ సుకుమార్ ఇద్దరి ఓకే వర్కింగ్ స్టైల్స్ కూడా అంతే. నీకు చివరి దాకా ఏదో ఒకటి చేస్తానే ఉంటారు. యా, అది అది ఫైన్ అది. బట్ నేనేమంటున్నా అంటే నీకు, నువ్వు ఆడుకలం తీసుకున్నా, విసారణయి కూడా మరీ ఎక్కువ ప్లాన్డ్ కాదు. బట్ స్టిల్ ఆ బ్రిలియన్స్ అనేది వర్క్ అవుతుంది. నీకు వడ చెన్నైలో కొన్ని ఉంటాయి, కట్స్ ఉంటాయి. అది యు నో దట్ అవి స్క్రిప్ట్ లెవెల్లోనే ముందుగా అనుకున్న కట్లన్నీ నీకు తెలుస్తాయి. యూనో ఒక ఒక బ్యూటిఫుల్ కట్ ఉంటుంది. ఇది కావాలంటే మనం స్నిప్పెట్ వేయొచ్చు. అన్బు చిన్న ఉన్న టైంలో క్యారమ్ బోర్డ్ ఆడుతూ ఉంటాడు. కాయిన్ ఇలా తీసుకుని ఇలా కొడతాడు. సో 3 షాట్స్ పడతాయి. ఆ 3 షాట్స్‌లో ఇలా క్యారమ్ తీసుకుని ఇలా స్నిక్ చేసే దాంట్లో అన్బు అంటే ఇలా డ్రాగ్ ఉంటది ఒకటి. చెయ్యి డ్రాగ్. ఆ చెయ్యి డ్రాగ్‌లోనే అన్బు చిన్నతనం, అన్బు, ధనుష్ ఈ 2 టప 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 వచ్చేసాయన్నమాట. నీకు ఆ ట్రాన్సిషన్‌లో ఆ కట్ నువ్వు ఎందుకంటే వైడ్, టైట్ క్లోజ్ మళ్ళీ వైడ్‌కొచ్చేస్తావు. నువ్వు ఆ ట్రాన్సిషన్‌లోనే నువ్వు స్పేస్‌ని షిఫ్ట్ చేస్తావు. అట్లాంటి కట్టు నువ్వు ఆల్రెడీ షార్ట్ డివిజన్ అనుకుంటేనే నువ్వు వెళ్లి సెటిల్‌లో తీయగలుగుతావు. అది ఎడిటబుల్ పైన ఫైన్ చేయలేవు. సో అట్లాంటి కట్స్ ఏవైనా ఉన్నాయో, సో అది ఆల్రెడీ కన్సీవ్ చేసుకొని నువ్వు సెట్ పైకి వెళ్తానే నువ్వు అవి చేయగలుగుతావు. అట్లాంటి బ్రిలియంట్ మూమెంట్స్ నాకు ఏది అనిపించలేదు అనమాట.